టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అవుతుంది. ఈ రోజు ఆదివారం జరిగే ఈ సూపర్ 8 మ్యాచ్ లో హిట్టర్లతో భయపెడుతున్న వెస్టిండీస్ తో తలపడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారు ముందుకెళ్లే ఛాన్స్ ఉండడంతో ఇరు జట్లకి ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ గా మారింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ తో టీమిండియా బ్యాటింగ్ బలం బాగా పుంజుకున్న బౌలింగ్ లో మాత్రం అక్కడక్కడ లోపాలు కనిపిస్తున్నాయి. సంజు శాంసన్ ఓపెనర్ గా రావడంతో టాప్ లో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుదురుకుంది. అభిషేక్ శర్మతో కలిసి శాంసన్ మరోసారి మెరుపు ఆరంభాన్నిస్తే భారీ స్కోర్ ఆశించవచ్చు. ఈ టోర్నీలో వెస్టిండీస్ స్పష్టమైన ప్రణాళికలతో ఆడుతుంది. స్టార్టింగ్ నుంచే బ్యాటర్లందరూ భారీ హిట్టింగ్ తో అదరగొడుతున్నారు. ఈ స్ట్రాటజీ తోనే 5 మ్యాచ్ల్లో నెగ్గారు. సౌత్ ఆఫ్రికా మాత్రమే కరేబియన్లకు కట్టడి వేసింది. ఇప్పుడు ఇండియా కూడా సఫారీలను అనుసరించాల్సిందే. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కి ముందు వెస్టిండీస్ కోచ్ డారెల్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజు భారత్ పై మా వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా ఈ టైటిల్ కూడా మాదేనంటూ, కాకపోతే గతం కంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు చాలా గొప్పగా ఉంది. అప్పట్లో ఆచితూచి ఆడేవారు, కానీ ఇప్పుడు పవర్ హిట్టర్స్ ఉన్నారు. మేము ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై ప్రణాళికలు పక్కగా అమలు అవుతే మాత్రం ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. మన వ్యూహాలు బయట ఆలోచించడం వేరు, బరిలోకి దిగాక పరిస్థితులను బట్టి మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆరంభంలో టాప్ ఆర్డర్ వికెట్లు తీయటం, పవర్ ప్లేలో వికెట్లను కాపాడుకుంటూ మంచి స్టార్ట్ అందుకోవాలి. ఈ స్ట్రాటజీతో వెళితే తమకు విజయం ఈ మ్యాచ్ లో తప్పక ఉంటుందని, ఈ మ్యాచ్ లో భారత్ పై గెలిస్తే మరోసారి టైటిల్ విజేతగా నిలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ వెస్టిండీస్ కెప్టెన్ డారెల్ స్వామి పేర్కొన్నాడు. కోల్కతా మైదానంలో మాకు సరైన రికార్డు లేకపోవచ్చు, కానీ టీ20లో ఆ రోజు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మాకు టైటిల్ రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తాం అని డారెల్ స్వామి పేర్కొన్నాడు. గతంలో 2012-16లో అతని కెప్టెన్స్ లోనే వెస్టిండీస్ కు 2 టైటిల్ అందించాడు. ముఖ్యంగా 2016లో భారత్ ఆడిన మ్యాచ్ లో సెమీస్ లో టీమిండియాను ఓడించి ఫైనల్లోకి వెళ్లి కప్ ఎగరేసుకుపోయింది.